రీసెంట్ టైమ్స్లో ఇండియాని షేక్ చేసిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే అది కేరళ బస్ ఇన్సిడెంట్. ఈ మ్యాటర్ని మీరు ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. సోషల్ మీడియాలోనో, న్యూస్ ఛానల్స్లోనో, న్యూస్ పేపర్స్లోనో ఎక్కడో ఒక చోట ఈ ఇన్సిడెంట్ గురించి చదివే ఉంటారు. అసలు ఏం జరిగింది? కేరళలోని కోరికోడ్ అనే ఊర్లో ఒక ఆర్టీసీ బస్సులో దీపక్ అనే వ్యక్తి ట్రావెల్ చేస్తున్నాడు. అదే బస్సులో షింజిత అనే మరో అమ్మాయి కూడా ట్రావెల్ చేస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు, బాగా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత వైరల్ అయింది. అసలు ఆ వీడియోలో ఏముంది? ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ అమ్మాయి షంజిత తనను ఈ దీపక్ అనే వ్యక్తి తప్పుగా తాకాడని ఒక వీడియోని షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టింది. వెంటనే ఆ వీడియో గట్టిగా వైరల్ అయింది. కేరళలో మాత్రమే కాదు, ఇండియా మొత్తం వైరల్ అయింది ఆ వీడియో. ఆ వీడియో చూసిన దీపక్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి వరకు దీపక్ తప్పు చేశాడు, కానీ దీపక్ మాత్రం తనది ఎటువంటి తప్పు లేదని చెప్పి తన ఫ్రెండ్స్తో బాధపడ్డాడు. ఈ విషయం తన ఫ్రెండ్సే చెప్పారు. ఈ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. తను తప్పు చేశాడు కాబట్టి నేను వీడియో పెట్టానని ఆ అమ్మాయి చెప్తుంది. బట్ పోయిన ప్రాణాన్ని వెనకైతే తీసుకురాలేము. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక నేను దీపక్ తప్పు చేయలేదు, ఆ అమ్మాయి తప్పు చేసిందని మాట్లాడట్లేదు. నేను ఇక్కడ సైడ్స్ తీసుకోను. కానీ ఈ విషయంలో ఏం జరిగింది అని ఒక క్లారిటీ అయితే రావాలి. ఒక సాధారణ వ్యక్తి తప్పు చేశాడా లేదా అని నిర్ధారణకు రాకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అలా తప్పు చేశాడా లేదా అని నిర్ధారించాల్సింది ఎవరు? మీరా? నేనా? కాదు, కోర్టులు. మన దేశంలో కోర్టులు ఇంకా ఉన్నాయన్న విషయం మర్చిపోయారా? కోర్టులు ఉన్నప్పుడు మీరు నేను ఎవరు తప్పెవరితో డిసైడ్ చేయడానికి?